నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఎలా నడుస్తుంది? ఎక్కడ ఆగింది? ఏమైనా ఇంక్రీజ్ అయిందా, తగ్గిందా? ఒకసారి చెప్తారా? అంటే ట్రంప్ ట్రెమర్స్ అనేది ఇంకా ఉన్నాయి కాబట్టి మార్కెట్ కొంచెం డౌన్ సైడే ఉంది. సో అంటే డౌన్ సైడ్ వాలటిలిటీ కంటిన్యూస్గా దాదాపుగా 15 రోజుల పైన నుంచే ఉంది కదా. డౌన్ సైడ్ కన్సాలిడేషనే అవుతా ఉంది. సో మార్కెట్ ఏమో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 26,277 ఆల్ టైమ్ హై. మళ్ళీ ఈ సెప్టెంబర్కి ఆల్ టైమ్ వస్తుందా అంటే మొన్నటిదాకా కొంచెం వస్తుందని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెమర్స్ మీద ట్యాక్స్లు మళ్ళీ 25% అన్నాడు ఆయన. మళ్ళీ అక్కడి నుంచి నాఫ్తా తీసుకుంటున్నారు రష్యా నుంచి. ఆ ప్రోడక్ట్ అన్నిట్లో వాడతారు కదా, అన్ని కంట్రీస్ కూడా వాడతాయి. సో ఎక్కువ మన యూరోప్ క్యాన్సిల్ చేసుకున్న ఆర్డర్ మనం తీసుకున్నాం. సో అందుకని ఆయన ట్రంప్కి మళ్ళీ కోపం వస్తుంది. ప్లస్ క్వాడ్లో ఇండియా ఉంది. ఐఆర్సీ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది కాబట్టి ఇండియా, రష్యా, చైనా ఈ ముగ్గురు కలిస్తే యుఎస్కి భయం ఒకటి. ప్లస్ మెయిన్ బ్రిక్స్లో ఇండియా ఉంది, అక్కడ పెరుగుతోంది. బ్రిక్స్ కరెన్సీ వస్తుందన్న భయం. టోటల్గా చూస్తే ఆయన మాట వినట్లేదు, ఓల్డ్ మొత్తం ఆయన ఎదురు తిరుగుతోంది అనేది ఆయనకు వినపడుతుంది. అంటే కంట్రోల్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఎన్నాళ్ళు పెట్టుకుంటారు? అంటే యుఎస్ ఈజ్ డీఫేమింగ్ ఒకసారి రకంగా డీడాలరైజ్ అవుతోంది. ఎందుకంటే పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు డెవలపింగ్ కంట్రీస్ కానీ అప్కమింగ్ కంట్రీస్ కానీ చేయూతనివ్వాలి. అంతేగాని ఇట్లా శిక్షిస్తే శాంక్షన్స్ చేసి ఇబ్బందులు పెడితే కష్టం కదా. ఇంకో అంటే ఇప్పుడు మనం వాళ్ళు ఎంత ట్యాక్స్ వేసినా మన జీడిపిలో 0.2% పెద్ద ఎఫెక్ట్ పడదు. అంటే 6.4 అంటే 6.2 పడుతుంది. ఆ 2% అంటే మన టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత 7 to 18%. అంటే యుఎస్కి దాంట్లో ఇచ్చే పర్సెంటేజ్ ఎంత చాలా తక్కువ ఉంటుంది. అదే ఇది వేరే కంట్రీస్తో మనం FTA అగ్రిమెంట్ చేసుకుంటే యుఎస్తో మనకు పనే లేదు. సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ us, we are not dependent on them. సో డెఫినెట్గా మన వాళ్ళు, మన ఇండియన్స్ ఏ పొజిషన్లో చూసినా హయ్యర్ పొజిషన్ దగ్గర నుంచి మొత్తం మన వాళ్ళే ఉన్నారు. సో రేపు ఆయనకి తెలిసి వస్తుంది ఏదో ఇది. ఇప్పటికే అసలు తెలిసి ఉండి కూడా కావాలని చేస్తాడు. అంటే ఈగో ప్రాబ్లం. కూడా ఇంకా ఆయనకి ఎదురుగా ఉంటున్నారే కానీ, యాంటీగా ఉంటున్నారే కానీ ఆయనకి సపోర్టివ్ గా చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఆ యాంటీ ఎక్కువ అవ్వట్ల పర్సెంటేజ్. ఇప్పుడు కెనడా చూసాం, జస్టిన్ ట్రూడో చూసాం కదా, ఎగైనెస్ట్ అయినప్పుడు తీసేసి వేరే ఆయన పెట్టి మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. సో అట్లానే ఈయన కూడా ఏదో ఒక రోజు వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. H1B వీసా కూడా ఆపేశాడు ఇండియాకి. అంటే ఇండియా మీద బాగా కసి పెట్టుకున్నాడు. అది ఎంతో చెప్పలేదు మార్కెట్ కి. అది కూడా ఒక స్పెసిఫిక్ గా ఇంత పర్సెంటేజ్ అని చెప్పలేదు. ఫార్మా మీద 200 అంటే 250% అన్నాడు. ఇప్పుడు ఫార్మా స్టాక్స్ కూడా పడతా ఉన్నాయి, మొన్నటి దాకా పడలేదు. ముందు 200% ట్యాక్స్ అన్నా కానీ అసలు ఫార్మా పడలేదు, పెరుగుతూనే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు 250 అంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు 25% అంటే మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకా పెంచుతాను అంటున్నాడు. అంటే పొంతం లేదు ఆయన చెప్పిన దానికి, నిలకడ చేసేదానికి, ఆయన చెప్పిన దానికి దాని మీద నిలకడలేదు ఆయనకి. సో డెఫినెట్ గా ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ట్రంప్ సునామీ ఒకటే. సో హౌ అది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. సో దట్స్ మెయిన్ థింగ్ అన్నమాట అనుకోవచ్చు. సో ఏది ఏమైనా తెలిసి వస్తుంది, ఏదో ఒక టైం వస్తుంది. అంటే ఇప్పటికే దాదాపుగా 50 స్టేట్స్ బయటకు వచ్చినాయి కానీ అంత రివోల్ట్ రాలేదు. సో ఇంకా పార్టీలోనే లోకలో మొదలై రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉందా అంటే అవకాశం కూడా ఉంది, చెప్పలేము మనం. సో అది వాళ్ళు ఇంటర్నల్ కాబట్టి మనకు సంబంధం లేదు. కానీ ఇండియాతో మంచిగా ఉంటాడు, మంచి ఫ్రెండ్షిప్ ఉంది మన ప్రైమ్ మినిస్టర్తో అనుకున్నది ఆయన కావాలని ఇది చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక రకంగా. అంటే ఈగో ప్రాబ్లం ఒకటి మెయిన్. వార్స్ వచ్చేదలికి యుక్రెయిన్ రష్యా మెయిన్ ప్రాబ్లం ఏంటి? యుక్రెయిన్లో మినరల్స్ ఉన్నాయి, $29 trillion వర్త్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి అక్కడ. దాదాపుగా 32నో 33నో ఉన్నాయి. అవి వాటి కోసం యుద్ధం. అంటే యుక్రెయిన్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రష్యా. వాళ్ళ ఇంటర్నల్ అది, ఈయనకేం సంబంధం?
సో అది దాన్ని దోచేయాలనే ఉద్దేశంతో, అంటే ఎవరినైనా కానీ ఏ కంట్రీనైనా భయభ్రాంతులు చేసి ఆయన మాట నెగ్గించుకోవాలి. ఇప్పుడు ట్రంప్ అనే కాదు, యుఎస్ బ్యాక్ వెళ్తే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అంతే. వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ఇద్దరు అప్పర్ హ్యాండ్ లో ఉండాలి, ప్లస్ గొడవలు పెట్టి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవాలి. ఇదే కథ ఫస్ట్ నుంచి కూడా. గోపి గోడ మీద పిల్లే. సో కరెక్ట్ పొజిషన్ అంటే మనకి ఎవరు అంటే రష్యా. అంతే మంచి ఫ్రెండ్షిప్, అది కంటిన్యూషన్ అవుతుంది. $30-35 తక్కువలో క్రూడ్ ఆయిల్ ఇస్తుంటే ఎందుకు కొనరు? మీరు ఎందుకు కొంటారంటే ఎందుకు కొనకుండా ఉండాలి? సో మీరెవరు చెప్పడానికి ఇండియాకి? ఏ కంట్రీ అయినా దోచపరంగా వాళ్ళ కంట్రీకి లాభం, జనాలకి ఉపయోగం ఉన్నప్పుడు అది తీసుకుంటారు, రైట్ డిసిషన్. ఇప్పుడు గనక మనకి యుఎస్కి బెండ్ అయితే లాంగ్ రన్ లో మనం నెగిటివ్ అవుతాం, కిందకి డౌన్ గ్రేడ్ అవుతాం. బట్ ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడ్డా, బట్ లాంగ్ రన్ లో మనం మంచిగా డెవలప్ అవుతాం. అమృత్ కాల్ స్టార్ట్ అయింది, మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు. డెఫినెట్ గా 2047 వీ మే బి ద నెంబర్ 2 ఆర్ నెంబర్ 1 ఆల్సో. ఎందుకంటే నాఫ్తా అనేది అన్ని కంట్రీస్ కి కావాలి, అవసరం. సో అది తక్కువ రేట్ లో తీసుకుంటున్నాం మనం. పెట్రోకెమికల్స్ కానీ దేంట్లో చూసినా నాఫ్తా వాడుతున్నారు. సో ఇది మనం క్రూడ్ ఆయిల్ తక్కువలో తీసుకుంటున్నాం. సో 2030కి కార్బన్ ట్యాక్స్ తర్వాత పడుతుంది. ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీ నుంచి గ్రీన్ హైడ్రోజన్కి, రెన్యూబుల్ ఎనర్జీకి వస్తున్నాం. సో నెక్స్ట్ 5 years తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పటిదాకా మనకి ఆ 2030 దాకా ఆయిల్ మనం రిజర్వ్ చేసుకుంటున్నాం. తక్కువ వచ్చింది కాబట్టి తప్పే ఉంది. సో ఏ కంట్రీ అయినా చేసుకుంటుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్. మన ఇన్స్టెంట్ గా మనం కొంచెం డౌన్ ఫాల్ ఉన్నా డెఫినెట్ గా లాంగ్ రన్ లో ఇప్పుడున్న $4 trillion కి నెక్స్ట్ 5 years తీసుకుంటే ఇంకో $4 trillion మన జీడిపికి యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో గ్రోత్ ఓరియంటెడ్ చూసుకుంటే ఇండియాలోనే ఎమర్జింగ్ మార్కెట్స్ లో వీఆర్ ద నెంబర్ 1 అనుకోవచ్చు ఒక రకంగా. అదే మీరు అన్నట్లుగా ఇప్పుడు మార్కెట్ డౌన్ ఫాల్ లో ఉన్నా మన జీడిపి మాత్రం హైలోనే మంచిగానే ఉంది. 6.4 ఏ కంట్రీ ఉంది? 6.4 మనది. 6.4 ది ఎక్స్పోర్ట్స్ వల్ల ఏదైనా వస్తే 0.2% ఎఫెక్ట్ అయ్యేది. పెద్ద మనం యుఎస్ కి ఏం పంపించాం కదా, సో వాళ్లే మన మీద ఆధారపడ్డారు. ఎవ్రీ ప్రిస్క్రిప్షన్ కూడా ఇండియాదే. సో మనం ఏపీఐ మటుకు చైనా నుంచి తీసుకుని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు చైనాకి యుఎస్ కి పడలేదు కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఇండియాకి వస్తే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే చైనాకి ఇండియాకి డీల్ కుదిరింది అనుకోండి, సో డెఫినెట్ గా కొన్ని కంపెనీస్ ఇక్కడికి వస్తాయి, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మన జీడిపి కూడా సాలిడ్ పెరుగుతుంది. సో అమృత్ కాల్ చెప్పినట్టు నెక్స్ట్ 25 years మన టైం 2047కి మంచి పొజిషన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన ఎకానమీ బాగుంటే మార్కెట్ బాగుంటుంది. మన ఇన్వెస్టర్స్ అదే చూడాలి. ఎకానమీ బాగుందంటే మార్కెట్ ఫ్యాంటాస్టిక్, నో డౌట్ ఎట్ ఆల్. బుల్ రన్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రేడింగ్ కొంచెం తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వెళ్తే వాళ్ళకి, వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్కి, పిల్లలకి సేఫ్టీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. బుల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది అంట. సో వీఆర్ ఇన్ ద బుల్ ర్యాలీ. బుల్ రన్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, ఇంకా రన్నింగ్ లో లాంగ్ బుల్ రన్ ఇది. సో ఇన్స్టెంట్ గా ఈయన ఏమైనా ఇబ్బందులు పెట్టినా, ఎందుకంటే ఇట్స్ ఎ న్యూస్ డ్రివెన్ మార్కెట్. నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు దాని ప్రకారం యాక్ట్ అవుతుంది కాబట్టి కొనేటప్పుడు డిఫరెంట్ లెవెల్స్ లో కొంటారు. ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మన వాళ్ళు కొంచెం ముందుగా భయపడతారు. సో డెఫినెట్ గా ముందే అమ్మేస్తుంటారు. సో అది అసలు కరెక్ట్ కాదు. మార్కెట్ లో రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. కిందకు వస్తాయి, వచ్చినప్పుడు మనం డబ్బులుంటే కింద కొనుక్కోవచ్చు, లేదా మనం కొన్న రేట్లు రావాలంటే కొంచెం వెయిట్ చేస్తాం. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్, ఈ 3 గనక ఉంటే ఎవరికైనా కానీ వెల్త్ క్రియేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇండియాలోనే. మనకే కాదు, ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళు కూడా ఈ లార్జ్ క్యాప్స్ అమ్ముతూ ఐపీఎస్ లో పెడుతున్నారు. సో మెయిన్ డబ్బులైతే బయటికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాయి. ఏ కంట్రీకి వెళ్ళినా సేఫ్ కాదు. సేఫ్ హెవెన్ ఎక్కడ? ఇండియానే. అంటే మన ప్రిన్సిపల్స్ కానీ, మన హ్యాబిట్స్ కానీ, ఫుడ్ ఇది కానీ, ఇంగ్రీడియంట్స్ కానీ, ఏ కంట్రీ కోవిడ్ లో చూశారు కదా. సో మెడిసిన్ కూడా మనం పంపిస్తేనే యుఎస్ ఆధారపడింది, లేకపోతే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు. సో డెఫినెట్ గా మనం అంత చేసినా కానీ ఆయనకేం తెలియట్లేదు. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఎప్పటికైనా తెలిసే అవకాశం ఉంటుంది. ఈ లోపల దే ఆర్ డీఫేమ్ అవుతున్నారు కాబట్టి మనం పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మనకి యుఎస్ కావాలి, చైనా కావాలి. ఎందుకంటే యుఎస్ లో కూడా మన ప్రొడక్ట్స్ ఎక్కువ పోవాలి. అంటే వాళ్ళతో కూడా ఇది చేసుకోకుండా యుద్ధం వద్దు అనేది మన పాలసీ, మన ప్రైమ్ మినిస్టర్ పాలసీ కాబట్టి దట్ ఈస్ కరెక్ట్ పాలసీ. డెఫినెట్ గా ఎప్పుడైనా శాంతంతోనే ముందుకు వెళ్తాం కాబట్టి డెఫినెట్ గ్రోత్ ఓరియంటెడ్ ఇండియాలో ఉంది. ఇన్వెస్టర్స్ కూడా పెరుగుతున్నారు కదా. ట్రేడింగ్ కూడా మీకు ఆప్షన్స్ లో కూడా ఎక్కువ మంది లాస్ తగ్గింది. అంతకుముందు 99% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ అంది సెబీ. రీసెంట్ రిపోర్ట్ 91%. అంటే ఆప్షన్స్ నుంచి చిన్న
నిదానంగా తప్పుకుంటూ ఇన్వెస్ట్మెంట్ లోకి వస్తున్నారు. సో అది మంచిది, ఆ తరుణం మంచిది కదా, ఆ సిగ్నల్ మంచిది. సో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో బాగుంటది కాబట్టి ఎకానమీ బాగున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి ఐటీ రంగంలో కొంచెం తగ్గుతోంది ఇప్పుడు, ఇంకోటి టారిఫ్ వార్ కూడా జరుగుతోంది, దానివల్ల ఐటీ రంగం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. బాగా బీటెన్ డౌన్ ఇండెక్స్ ఏంటంటే ఐటీనే. సో 20% అబోవ్ స్క్రిప్ట్లు చూస్తే 20%, 30% అట్లా పడ్డాయి. సో 4,500 TCS 3,000 లో ట్రేడింగ్ అవుతుంది, 1,500 తగ్గింది. సో అన్ని స్టాక్స్ అలానే ఉన్నాయి. అంటే ఈ Q1 లో ఎక్స్పెక్ట్ చేసిన కార్పొరేట్ రిజల్ట్స్ అంత సాటిస్ఫాక్షన్ గా లేవు, బానే ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్ రేంజ్ లో లేవు. సో అందుకని కొంచెం డౌన్ అవుతున్నాయి. ఐటీ రంగంలో కొంచెం డౌన్ ఫాల్ చూస్తున్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ దాంట్లో పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఇన్వెస్ట్ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు పెట్టొద్దని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. డౌన్ ఫాల్ అవుతున్నప్పుడే పెట్టాలి. అంటే ఇప్పుడు 20% పడింది, 20% జనరల్ గా ఇన్ మార్కెట్ కూడా 20% అబోవ్ అంటే బేరిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. సో అది బీటెన్ డౌన్ ఇండెక్స్ అనుకోవచ్చు. స్టాక్స్ తగ్గుతున్నాయి కాబట్టి రేపు ఇంట్రెస్ట్లు తగ్గితే, ఇప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ యాక్చువల్గా అయితే ఇవాళ ఇంట్రెస్ట్ తగ్గించాలి 25 బేసిస్, మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. కానీ టరీఫ్ ట్రెమర్స్ ఎంతవరకు వెళ్తాయి, ఆయన ఎంత పర్సెంటేజ్ వేస్తాడు, రేపు ఫైన్ కూడా ఎంత పర్సెంట్ వేస్తాడని తెలియదు కాబట్టి ఆ సందిగ్ధంలో ఇప్పుడు ట్యాక్స్లు ఇవాళ తగ్గించలేదు ఇంట్రెస్ట్ రేట్. సో డెఫినెట్ గా నెక్స్ట్ క్వార్టర్ కి ఇవన్నీ సెటిల్ అయిపోతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఐటీ నెక్స్ట్ Q2కి Q3కి బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనం మండే మార్కెట్ మన మెయిన్ టాపిక్ అదే కాబట్టి, సో ఎలా ఉండబోతుంది అంటున్నారు? అంటే 24,500 కట్ కాకూడదు. అంటే 3 times కూడా కిందకి ఇంట్రాడే బేసిస్ లో కిందకు వచ్చింది కానీ క్లోజింగ్ బేసిస్ లో కింద కాలేదు. సపోజ్ ఇంకా ఏదైనా కొత్త ట్రెమర్స్, కొత్త ఇష్యూ ఏదైనా తీసుకొచ్చి టారిఫ్లు కొత్తది తెచ్చి లేకపోతే ఉన్నదాన్ని పెంచి ఫైన్ మీద పర్సంటేజ్ 200% అట్లా ఏదైనా కొత్తది వేసినా మీకు 24,500 కట్ అయితే మాక్సిమం 25,200 లాస్ట్ టైం వచ్చింది, అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ సపోర్ట్ 24,200 దగ్గర ఉందనుకోవచ్చు. సో లేదంటే 24,500 అసలు బేసిక్ సపోర్ట్ 24,500 దగ్గరే ఉంది. అక్కడి నుంచి యూటర్న్ తీసుకోవాలి, అక్కడి నుంచి పడట్లేదు చూడండి. 24,500 600 ఆ రేంజ్ లో ఉంది. ఎప్పుడైతే మీకు 24,700 దాటిందో కొంచెం 50% బులిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. సో తర్వాత మీకు 24,900 లాస్ట్ కూడా 3 times టచ్ అయ్యి కిందకి వచ్చింది అక్కడ. సో 900 దాటి అబోవ్ 1 day క్లోజ్ అయితే మనం ఫుల్ బులిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క, బులిష్ జోన్ లోకి. సో నెక్స్ట్ టార్గెట్ అంటే 25,200 తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రన్నింగ్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్ ఇవాళ తగ్గిస్తే 25,050 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. బట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేదు, ప్లస్ ఎంత వేస్తాడో తెలియదు కాబట్టి 25 మీద ఇంకా నేను వేస్తా అని చెప్పి మళ్ళీ కొత్త ఊతం మొదలు పెట్టాడు ఆయన. సో అందుకని కొంచెం మార్కెట్ ఇదిగా ఉంది. న్యూట్రల్ చేసినప్పుడు కూడా ఒకసారి ఆర్బీఐ న్యూట్రల్ చేసినప్పుడు కూడా మార్కెట్ పెరిగిన రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ న్యూట్రల్ చేసినా ఎందుకు పడిపోయిందంటే ఇదే కారణం. సో భయం ఉంటుంది కాబట్టి, ఎంత చేస్తారో తెలియదు కాబట్టి, ఆ సందిగ్ధత ఉంటుంది కాబట్టి. సో అది క్లియర్ అయినప్పుడు, అన్సర్టనిటీ క్లియర్ అయినప్పుడు మార్కెట్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో వెయిట్ అండ్ వాచ్ అంటే మార్కెట్ ఏం చేస్తుంది, ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది. స్ట్రాంగ్ ట్రిగర్ పాయింట్ కావాలి మార్కెట్కి. సో స్ట్రాంగ్ ట్రిగర్ పాయింట్ వచ్చినప్పుడు, అది క్లారిటీగా వచ్చినప్పుడు డెఫినెట్గా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ హ్యాపీగా రీట్రేస్మెంట్ అయింది కాబట్టి మన దగ్గర డబ్బులుంటే క్యాష్ ఈజ్ ద కింగ్. ఎవరి దగ్గర క్యాష్ ఉందో వాళ్ళే కింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే పై లెవెల్లో కొంటాం, కిందకు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోవాలి కదా. కొనుక్కోలేకపోతే సైలెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి పెరిగినప్పుడు మనం టైం అనేది పెరుగుతుంది. సో కింద కొనుక్కున్నప్పుడు యావరేజ్ అవుతుంది కాబట్టి, మీన్ యావరేజ్ అవుతుంది కాబట్టి యూటర్న్ తీసుకున్నప్పుడు తొందరగా బయటకు వస్తాం. దట్స్ ద మెయిన్ థింగ్. అంటే ఇది మామూలుగా వచ్చే ప్రాఫిట్ కంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు తీసుకున్నప్పుడు ఎక్కువ ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది సద్వినియోగం చేసుకోమంటాను. అమావాస్య తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ పడినప్పుడు పండగ, ఆ పండగను ఉపయోగించుకోమంటా నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.